అసలు ఈ సినిమాకి బజే వాయువేగం అనే టైటిల్ ఎందుకు పెట్టారో ఆ మెగాస్టార్ చిరంజీవి గారికే తెలియాలి. మిషన్ ఫాదర్ అని పెట్టుంటే పర్ఫెక్ట్ గా ఉండేది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. హీరో కార్తికేయ లేటెస్ట్ ఫిల్మ్ బజే వాయువేగం ఈ రోజు మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. కారణం ఇది యూవీ ప్రొడక్షన్ లో తెరకెక్కడం, ప్రమోషన్స్ బాగా చేయడం అండ్ బెదర్లంక మూవీతో కార్తికేయ ఫామ్ లోకి రావడం, ఇలా చాలా కారణాలే ఉన్నాయి. అలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో ఈ రోజు 400 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. చెప్పాలంటే RX-100 మూవీ తర్వాత కార్తికేయకి ఆ రేంజ్ లో హిట్ అయితే పడలేదు. మరి ఈ సినిమా ఆ లోటుని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉందా లేదా, ఈ వీకెండ్ ఆడియన్స్ కి మంచి ఆప్షన్ గా అయిందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూని అప్లోడ్ చేశాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, విలేజ్ లో ఫార్మర్ గా చేసుకునే తనికెలబర్ని గారు తన ఫ్రెండ్ చనిపోయాక ఆయన కొడుకుని సొంత కొడుకులా పెంచుతాడు. అయితే ఎంత కష్టం వచ్చినా తన కొడుకుని రాజుని ఓ రేంజ్ లో నిలబెట్టాలని చూస్తాడు. అయితే రియాలిటీలో వీళ్ళిద్దరూ కూడా ఆ రేంజ్ కి రీచ్ కాలేకపోతారు. అయితే ఒక సిచ్యువేషన్ లో వీళ్ళకి మనీ అవసరం అవుతుంది. దానివల్ల చిక్కుల్లో ఎలా పడ్డారు, చివరికి ఆ డబ్బు ఎలా సంపాదించారు, మిడిల్ లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ ని మూవీలో చూస్తాం. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ మాత్రమే. ఇంకా మూవీలో సబ్ ప్లాట్స్ చాలా ఉన్నాయి. ఒక్కో క్యారెక్టర్ నుంచి ఒక్కో సబ్ ప్లాట్ రివీల్ అవుతూ ఉంటుంది మూవీ ఎండ్ అయ్యే వరకు కూడా. ఇలాంటి సినిమాలకి ఇది ఇంపార్టెంట్ అనుకోండి, బట్ దాన్ని గ్రిప్పింగ్ గా చెప్పాల్సిన విషయంలో మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. సినిమాలో హీరోకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిక్కుల్లో పడతాడు, ట్విస్ట్లు యాక్షన్ సీక్వెన్సెస్ వస్తూనే ఉంటాయి. బట్ ఏది పెద్దగా మనల్ని ఎంగేజ్ చేయదు. ఓహో ఇంతేనా అన్నట్టు మూవీ చూస్తాం తప్ప సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే ఒక ఎలిమెంట్ కూడా ఉండదు. మూవీ చాలా స్లోగా ఏదో వెళ్ళాలి కాబట్టే వెళ్తున్నాం అన్నట్టే ఉంటుంది. డైరెక్టర్ చెప్పాలనుకున్న దాన్ని చాలా హానెస్ట్ గా చెప్పాడు. స్టోరీ నుంచి ఎక్కడ బయటకు వెళ్లకుండా ప్రాపర్ స్క్రిప్ట్ తోనే తీశాడు. బట్ అది ఎంగేజింగ్ గా లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ఈ సినిమాకి రన్ టైం కూడా చాలా పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. ఇలాంటి థ్రిల్లర్ లో ఆ సాంగ్స్ అసలు అవసరమే లేదు. కొన్ని సాంగ్స్ అండ్ సీన్స్ ని ట్రిమ్ చేసి 2 hours కి కట్ చేస్తే మాత్రం అవుట్పుట్ ఎక్సలెంట్ గా ఉండేది. బట్ సీన్స్ ని బాగా డ్రాగ్ చేయడం, కొన్ని సీన్స్ ని రిపిటేటివ్ గా చూపించడం, సాంగ్స్ బాలేకపోవడం మూవీకి మైనస్ గా చెప్పొచ్చు. అసలు ట్విస్ట్ లో వచ్చేప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడో కానీ సీన్స్ కి అసలు హైప్ అయ్యవడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటే మూవీ ఇంకో లెవెల్లో ఉండేది. మూవీలో హీరో స్టోరీని క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చూస్తాం. ఆ టాపిక్ ని కొంతవరకే టచ్ చేసినా ఇంకా ముట్టుకోలేదు. ఇంకొన్ని ఎస్టాబ్లిష్ సీన్స్ పడుంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ లో తను బెట్టేసి గెలిచాక ఎలా గెలిచాడో చెప్పిన రీజన్ బాగుంది. యాక్చువల్లీ బెట్టింగ్ సైడ్ కూడా డీప్ గా వెళ్లేదు. వెళ్ళుంటే చాలా మంది కనెక్ట్ అయి ఉండేవారు. ఇలా సినిమా స్టార్ట్ అయిన పాయింట్స్ ఒకటైతే సెకండ్ హాఫ్ నుంచి మరో విధంగా వెళ్తుంది. ట్విస్ట్లు అయితే చాలా వస్తూనే ఉంటాయి, బట్ పెద్దగా ఏది ఇంపాక్ట్ ఇవ్వదు. అసలు ఈ సినిమాకి బజే వాయువేగం అనే టైటిల్ ఎందుకు పెట్టారో ఆ మెగాస్టార్ చిరంజీవికే తెలియాలి. మిషన్ ఫాదర్ అని పెట్టుంటే పర్ఫెక్ట్ గా ఉండేది. ప్రొడక్షన్ వైజ్ మూవీ చాలా పూర్ గా అనిపించింది. యూవీ ప్రొడక్షన్ సినిమాలంటేనే ఓ రేంజ్ లో ఉంటాయి. అందులోనూ చిన్న సినిమా అంటే చాలా రిచ్ గా కనిపిస్తాయి. బట్ ఈ మూవీని చాలా లిమిటెడ్ బడ్జెట్ తో తీసినట్టు విజువల్స్ చాలా చీప్ గా కనిపిస్తాయి. ఒక కార్ తప్ప. దాన్ని కూడా ఎవరి దగ్గర తీసుకున్నారనుకోండి, అది వేరే విషయం. ప్రొడక్షన్ పరంగా మూవీ చాలా పూర్ గా అనిపించింది. మ్యూజిక్ యావరేజ్, సినిమాటోగ్రఫీ యావరేజ్, డైలాగ్ డిపార్ట్మెంట్ ఎబో యావరేజ్, ఎడిటింగ్ షుడ్ బి ఇంప్రూవ్. టెక్నికల్ గా మూవీ చాలా యావరేజ్ గా అనిపించింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తనికెలబర్ని గారు ఫాదర్ రోల్ లో జీవించేశారు. ఇక కార్తికేయ తనకిచ్చిన క్యారెక్టర్ ని డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా, ఇప్పుడు హ్యాపీ డేస్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నామన్న టైసన్ తర్వాత 1-2 సినిమాలు తీసినా చాలా గ్యాప్ తీసుకుంటూ ఈ మూవీలో తనకిచ్చిన ఇన్నోసెంట్ రోల్ ని బాగానే చేశాడు. బట్ ఇప్పుడు హ్యాపీ డేస్ మూవీలో ఎలా అయితే చేశాడో సేమ్ డైలాగ్ డెలివరీ, సేమ్ యాక్టింగ్. డైరెక్టర్ ఇలానే చేయమని చెప్పాడో ఏమో. ఇక హీరోయిన్ ఓకేష్ గా చేయగా, రవిశంకర్ మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ చాలా ఈజ్ తో మల్టిపుల్ వేరియేషన్ ని చూపిస్తూ ఎంటర్టైన్ చేశారు ఆయన. ఇక మిగిలిన ఆర్టిస్టులకి పర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే, మీకు యాక్షన్ థ్రిల్లర్ బాగా ఇష్టం ఉండి స్లో అయినా చూస్తామంటే ఈ మూవీని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. తీసి పడేసే మూవీ అయితే కాదు. థ్రిల్లర్ కథని మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూస్తే డిసప్పాయింట్ అవుతారు. ద చాయిస్ ఈజ్ యువర్స్. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది బజే వాయువేగం ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.